నిన్న యూఎస్ఏలో ఒక ప్రొటెస్ట్ జరిగింది. మోర్ దాన్ 3000 సిటీస్‌లో 50 స్టేట్స్ పైగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రొటెస్ట్ చేశారు. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. నిన్న 28 మార్చ్ 2026లో యూఎస్లో ఒక ప్రొటెస్ట్ జరిగింది. మోర్ దాన్ 3000 సిటీస్‌లో 50+ స్టేట్స్ పైగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ పాల్గొని నో కింగ్స్ అనే ప్రొటెస్ట్ చేశారు. అసలు ఈ ప్రొటెస్ట్ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి, ప్రొటెస్టర్స్ ఏం చెప్తున్నారు అండ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ వీడియోలో చూద్దాం. న్యూయార్క్లో అండ్ వాషింగ్టన్ డీసీలో ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఈ ప్రొటెస్ట్ చేశారు. అసలు ఈ ప్రొటెస్టర్స్ ఏం చెప్తున్నారంటే, అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రొటెస్టర్స్ ఒక 4 కీ పాయింట్స్ హైలైట్ చేస్తున్నారు. ఆ పాయింట్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అండ్ ఐసీఏ యాక్టివిటీ. యూఎస్ ఏజెన్సీ ఐసీఏ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్. ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వలసదారుల మీద పెద్ద సెర్చ్ ఆపరేషనే కండక్ట్ చేస్తున్నారు యూఎస్ ఇమిగ్రేషన్ టీమ్. వేరే కంట్రీస్ నుంచి వలస వచ్చిన వాళ్ళ మీద, అంటే ఎవరైతే ప్రాపర్ పాస్పోర్ట్స్ కానీ ప్రాపర్ వీసా కానీ లేకుండా యూఎస్ వచ్చేసి అలా స్టే చేస్తున్న వాళ్ళ మీద రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ చేసి అరెస్ట్ చేసి కొంతమందినేమో లాక్ చేసి అండ్ కొంతమందినేమో డిపోర్ట్ చేశారు. అంటే ఏంటి, వాళ్ళ దేశాలకి వెనక్కి పంపించేశారు. సో ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఫ్యామిలీస్ బాగా బ్రేక్ డౌన్ అవుతున్నాయి, ఎవరైతే ఈ వలసదారులు ఉన్నారో వాళ్ళల్లో బాగా భయం పెరుగుతుంది, అందుకని ఈ ప్రొటెస్ట్లో ఇదొక ఫస్ట్ పాయింట్ కింద ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రొటెస్ట్లో ఇదొక కీ ఆస్పెక్ట్. అండ్ ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్ గోయింగ్ వార్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇరాన్. ట్రంప్ గారు ఏదైతే ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేశారో ఆ వార్ వల్ల పీపుల్ లాస్ ఎక్కువ జరుగుతుంది, అమాయక ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు, ఈ వార్ అవసరం లేదు అండ్ మా యూఎస్ ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేయాల్సిన అవసరం అంతకంట లేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఈ వార్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. అండ్ నిన్న జరిగిన ప్రొటెస్ట్లో ఇది కీ ఆస్పెక్ట్ అనమాట. అండ్ ప్రొటెస్టర్స్ చెప్తున్న థర్డ్ పాయింట్, రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ కాన్సర్న్స్. ఈ వార్ వల్ల ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది, ఫుడ్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలా నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. వారు జరగడం వల్ల ఈ ఇంపాక్ట్ ప్రజల మీద పడుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుందని ప్రొటెస్టర్స్ చెప్తున్నారు. ఈ వార్ కోసం ట్రంప్ గారు మిలియన్స్లో ఖర్చు పెడుతున్నారు, ఈ ఖర్చు అంతా ప్రజల మీద పడుతుంది, గవర్నమెంట్ సొమ్ముని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు, ప్రజల మీద ఉపయోగించాల్సిన సొమ్ముని అటువైపు యూస్ చేస్తున్నారు, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఈ ఫుడ్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటి నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ఈ వార్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రీలో ప్రొటెక్షన్ తగ్గిపోతుంది అని ప్రొటెస్టర్స్ చెప్తూ వస్తున్నారు. అండ్ ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎలర్జిడ్ థ్రెట్ టు డెమోక్రటిక్ హై ఓటింగ్. అంటే ప్రజాస్వామ్యం బాగా బలహీనపడుతుంది, ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక కింగ్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ఈ కింగ్ సిస్టమ్ మాకు అక్కర్లేదు అని చెప్పేసి నో కింగ్స్ పేరుతో ప్రొటెస్ట్ చేశారు. అండ్ నిన్న జరిగిన ప్రొటెస్ట్ గురించి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. ఈ ప్రొటెస్ట్ ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు, కంట్రీ మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ పడదు అని చెప్పేసి ప్రొటెస్ట్ని బాగా లైట్ తీసుకున్నారు. ఈ ప్రొటెస్ట్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఈ ప్రొటెస్ట్ గురించి నిన్న మాట్లాడారు. ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు, దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారంటే, నేను నా దగ్గర ఉన్న పవర్ని మిస్యూజ్ చేసుకోవట్లేదు, నేను కరెక్ట్గానే యూజ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఏ కింగ్, నేనేం కింగ్ని కాదు, కింగ్ లాగా అయితే నేను బిహేవ్ చేయట్లేదు, నేను నా దేశం కోసం ఎక్కువ కష్టపడుతున్నానని చెప్పేసి ట్రంప్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చెప్తూ వచ్చారు. అండ్ ఈ ప్రొటెస్ట్ని వైట్ హౌస్ కూడా క్రిటిసైజ్ చేసింది. ఈ ప్రొటెస్ట్ పీపుల్ నుంచి పుట్టుకు వచ్చింది కాదు, వేరే రాజకీయ గుంపులు పీపుల్ని టార్గెట్ చేసి ఇలా మా మీదకి పంపిస్తున్నారు, ఇది కేవలం ఒక టార్గెటెడ్ ప్రొటెస్టే, అపోజిషన్స్ ఆడుతున్న గేమ్స్ అని చెప్పేసి వైట్ హౌస్ నుంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. అండ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, మేము లా అండ్ ఆర్డర్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ప్రొటెస్ట్ సెగలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అలాంటి ఏరియాస్లో మేము అరెస్ట్లు అండ్ కొన్ని చోట్ల టియర్ గ్యాస్ కూడా ఉపయోగిస్తున్నాము, జనాల్ని కంట్రోల్లోకి చేస్తున్నాము. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి అంతా నార్మల్గానే ఉంది. ఈ ప్రొటెస్ట్ వచ్చి నిన్న 28 మార్చ్ 2026 మాత్రమే జరిగింది. ఇప్పుడు ప్రొటెస్ట్ చాలా చోట్ల ఎండ్ అయిపోయింది అండ్ కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయ్యే చోట్ల గవర్నమెంట్ దానికి తగ్గ యాక్షన్స్ తీసుకుంటున్నారు. సో ఈ ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వార్ ఆపేయాలి, ఈ వార్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, క్రైసిస్ వస్తుంది, పెట్రోల్ క్రైసిస్ వస్తుంది, ఐసీఈ తీసుకున్న డెసిషన్స్, వలసదారుల మీద తీసుకున్న యాక్షన్స్, ఇలాంటివన్నీ ట్రంప్ మీద బాగా నెగిటివిటీ చూపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Take care and bye-bye.